ఈ లోకంలో భయం అనేది చాలా కామన్. రాత్రి చీకటి ఎలా ఉంటుందో మరలా ఆరోగ్య సమస్యల భయం కానీ, ఆర్థిక సమస్యల భయం కానీ, ఈ లోకంలో కుటుంబ భయం కానీ, లేకపోతే ఇండ్ల భయం కానీ, లేకపోతే ఏదైనా నా ఇల్లు పడిపోద్దేమో, నా ఇల్లు ఎలాగా, లేకపోతే నా అద్దెలా కట్టుకోగలను, ఏవో భయాలు. జీవితంలో ప్రతిదానికి భయం. అమ్మో నా సెన్సర్లు పోతాయేమో బైక్ వెళ్తున్నప్పుడు అంటే భయం. ఇదేంటంటే ఈ బైక్ నడుపుతున్నప్పుడు కూడా ఇది ఎక్కడ ఆగిపోద్దో, మే ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుందో, అంటే ఈ లోకం అంతా భయాలతో నిండిపోయింది. చూడండి, ఇలాంటి భయాలు మీరు ఏది వినకుండా, ఏది చూడకుండా కేవలం కూర్చుంటే చాలు భయాలు మిమ్మల్ని ఆవరించేస్తే అంతే. కారణం చీకటి నీకు చెప్పి రాదు, చీకటి వచ్చేస్తుంది అంతే. నువ్వు ఉదయం 5 గంటలు లేచి త్వరగా నువ్వు 4 గంటలు పడుకుపోయినందుకు మధ్యాహ్నం చీకటి రాకుండా ఉండదు. నువ్వు పడుకున్నా పడుకోకపోయినా, నువ్వు తెలియజేస్తున్నా రాత్రంతా ఉదయం అంతా తెలియజేస్తుండే, ఇంక రాత్రి నా కళ్ళని చూస్తాను సూర్యుడు ఉండిపోతాడంటే లేదు, చీకటి ఖచ్చితంగా వస్తుంది. అలా భయం ఖచ్చితంగా ఆవరిస్తుంది. సంగమా, ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, ఎలా అయితే వాటర్ బాటిల్ కొనుక్కున్న తర్వాత 1 లీటర్ కొనుక్కున్న తర్వాత అది తాగేసిన తర్వాత ఏమి అందులో మిగులుదో, అది ఖాళీ అయిపోద్దో, అలా ఈ లోకం వెలుపల ఖాళీగా ఉంది. భయం ఆవరించినప్పుడు వారికి ఏం చేయాలో తర్వాత తెలియదు. సంగమా, భయం ఆవరించినప్పుడు, సంగమా మీకే చెప్తాను, భయం ఆవరించినప్పుడు దేవుని మాట భయాన్ని పోగొడుతుంది. ఏ మాట చెప్పండి భయాన్ని పోగొడుతుంది? దేవుని మాట. ఎప్పుడైతే మన మనసు దేవుని మాటతో నింపబడిపోతో, భయానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే విశ్వాసం. చాలా మంది అనుకుంటారు ఈ భయం పోవాలంటే ఏం చేయాలి, నా జీవితం ఇంత భయంతో నిండిపోయాను, నాకు అర్థం కావట్లేదు, ఈ భయాల నుంచి బయట రావాలని చూస్తున్నాను, రావడం ఎలా అంటే లేదు, నువ్వు ఎలా ఈ భయాన్ని దేంతో నింపుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మనలో కొంతమంది ఈ వాటర్ బాటిల్ కింద వాటర్ బాటిల్ ఖాళీగా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది ఎలాగైనా నాకు దాహం తీర్చాలి కనుక, భయాన్ని పోగొట్టాలి కనుక నేను ఇసుకతో నింపేస్తాను దీన్ని అనుకున్నాను కొంతమంది. ఈ బాటిల్ ఇసుకతో నింపితే పనికి రాదు, లేకపోతే నూనెతో నింపినా పనికి రాదు, ఎంత బలమైన దాంతో నింపిన పనికి రాదు, కేవలం నీటితో నింపితే తప్ప నీ దాహం తీర్చుతా. అలా మన జీవితం భయాలతో నింపబడిన సమయంలో వినట వలన ఏమొస్తుంది చెప్పండి? దేవుని మాట వినటం వల్ల. అందుకే మనం దేవుని మాట ఎక్కువ వినడానికి ఇష్టపడాలి. దేవుని మాట తరచుగా వినాలి. మీ మనస్సు ఎక్కువ దేవుని మాట మీద నిలపడానికి ఇష్టపడాలి. ఎంత ఎక్కువ అంటే, నీకు ఏదైనా భయం అనిపించింది, నీకు ఏదైనా బాధ అనిపించింది, నీకు ఏదైనా కష్టం అనిపించింది, నువ్వు తట్టుకోలేకపోతున్నావు దాన్ని మానసికంగా. చూడండి, కొన్నిసార్లు మన ఆలోచన ఎలాంటివంటే సుడిగుండంలో పెట్టినట్టు మనం తిప్పేస్తే అంతే. యూజువల్గా మనకు తెలుసు మిక్సీ ఎక్స్పీరియన్స్ అని. మిక్సీ వేసే చాలా గర్రంగా వేస్తే ఆలోచన అంత భయంకరమే, మన మనసు స్థిరంగా ఒకరు ఉంచలేవు. మనం ఉన్న దగ్గర ఉంటాం కానీ మనం ఎట్టుబడితట్టు వెళ్ళిపోతాం. ఊహించలేని ఆలోచనలతో బాధతో మనం మునిగిపోతాం. ఆ దేవుంటాడు ఉదయాన్న ఆ బాధలో నీకు విశ్వాసం జోడైతే, విశ్వాసం కలిస్తే ఆ బాధను ఈ విశ్వాసం ఏం చేస్తుంది? వెళ్ళగొడుతుంది. చెప్పండి విశ్వాసం అని చెప్పండి కొంచెం బిగ్గరగా. చదువు మాట ఒకసారి. వినుట వలన ఏమొస్తుందమ్మా? వినుట వలన విశ్వాసం వస్తుంది. తర్వాత చూడండి, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. చూడండి, యూజువల్గా చాలా మంది చాలా కష్టపడితే అప్పుడు మన జీవితంలో మనం సంపాదన చూడగలం, మేలు చూడగలం చెప్తారు బయట. కానీ దేవుని మాట మాత్రం చెప్తుంది ఏంటంటే, నువ్వు వినటం వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ వినటం క్రీస్తు గురించి అయినప్పుడు, యేసు ప్రభు గురించి అయినప్పుడు భయాలన్నీ నీ జీవితంలో పోవడం ప్రారంభిస్తాయి. యువతి అన్న, ఏ భయంతో నువ్వు నిండిపోయావో నాకు తెలియదు కానీ నీకు దేవుడు చెప్తున్నాడు, విను. భయాలతో నింపబడుతున్న ఈ లోకంలో నువ్వు కాస్త వీటితో నింపబడకుండా దేవుని మాటతో నింపబడడానికి నువ్వు కానీ సమయం ఇస్తే ఆ భయాలన్నింటినీ కూడా దేవుడి ఉదయాన్న పారదోలబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోగపు భయంతో ఎవరైనా నిండిపోయి ఉంటే, అమ్మో ఈ రోగం మళ్ళీ నాకు వచ్చేస్తుందేమో, ఈ వ్యాధి నాకు మళ్ళీ వచ్చేస్తుందేమో, దీంతో నా జీవితం ఏమైపోద్దో అని భయంతుంటే నువ్వు వినాలి. దేవుని మాటకు నువ్వు శ్రద్ధ నిలపాలి. నిలుపుతున్నప్పుడు ఆ భయం ఆటోమేటిక్గా పోతుంది. నేను అంటాను, చాలామంది ఏంటంటే భయాల నుంచి బయటకు రావడానికి ఎన్నెన్నో పనులు చేస్తే నువ్వు మాత్రం భయం నుంచి బయటకు రావడానికి కేవలం వాక్యం వినంతే. విని చూడు చాలు. విని చూడు. దాహం తినడానికి ఎన్నెన్నో కొండలు ఎక్కాల్సిన పని లేదు. దాహం తినడానికి నీరు తాగితే చాలు. అలా నీ భయాలు పోవడానికి వాక్యం విను, వాక్యం చదువు చాలు. నీ వాక్యము నీ భయాలన్నింటినీ కూడా పాల్గొడుతుంది. అప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము నీ బిడ్డలకు నెమ్మది, ధైర్యము, సమాధానం ఇమ్మని అడుగుతున్నాను. అయ్యా, నీ కృప కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులని చెప్పారు, మీకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులని చెప్పారు, మీకు స్తోత్రాలు. అయ్యా, నీ మాట ప్రకారం
నువ్వు సంతోషపడే వ్యక్తులు అయ్యా వీరే గనక అటువంటి వ్యక్తులుగా మా జీవితాలు మార్చండి. మేము కూడా నీ మీద ఆధారపడే వ్యక్తులుగా, మేము కూడా నీ కృప కొరకు కనిపెట్టుకునే వ్యక్తులుగా, నీ కృపలో గొప్ప కార్యాలు మా కొరకు జరిగించబోతున్నామని కనిపెట్టుకొని మా జీవితం ఉన్నతమైన కార్యాలు జరిగినట్లుగా నీ సహాయం అడుగుతూ యేసు నామమున నీ బిడ్డలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున కృప కొరకు కనిపెట్టుకో. నువ్వు కృప గురించి వేచి ఉంటే అర్హత లేనివి, అంటే నీ స్థాయికి, నీ అంతస్తుకి, నీ ఎడ్యుకేషన్కి దేనికి కూడా సాటి లేనిది గొప్ప కార్యాలు దేవుడికి చేయబోతున్నాడు, మించే చేయబోతున్నాడు. సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. God bless you. See you tomorrow.